కాళేశ్వరం నీళ్లతోనే పుష్కలమైన పంటలు సాగైనట్లు బీఆర్ఎస్ నాయకులు రాద్ధాంతం చేస్తున్నారు. కానీ రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి కాళేశ్వరం లేకున్నా అత్యధికంగా పంటలు పండాయని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. రాష్ట్రంలో రైతులు పండించిన చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకొని ఇబ్బందులు పడొద్దన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో పర్యటించి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించి రైతులతో మాట్లాడారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా వ్యాప్తంగా సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించి వారి పర్యవేక్షణలో ధాన్యం కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. సన్నవడ్లు పండించిన రైతులు అధైర్యపడవద్దని, గిట్టుబాటు ధరతో పాటు 500 బోనస్ అందిస్తామన్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నదని విమర్శించారు. రైస్ మిల్లర్ల విషయంలో ఎక్కడ ఇబ్బంది లేదని, అలాగే జిల్లాలో 20 మంది డిఫాల్టర్లు ఉన్నారని, వారు ప్రభుత్వ బకాయిలు చెల్లించి కొనుగోలులో పాల్గొనాలని సూచించారు. నాణ్యమైన ధాన్యాన్ని తీసుకొచ్చి ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర పొందాలన్నారు. ఈసారి అత్యధికంగా పంటలు వండినాయి. పొద్దులు లేస్తే మేము కాళేశ్వరంతో పండించిన కాళేశ్వరం నీళ్ళు లేకున్నా వాళ్ళు చెప్తున్నారు చాలా పెద్ద ఎత్తున పంట వండిందని. ఆ విధంగా పెద్ద ఎత్తున రైతుల యొక్క పంట ఉత్పత్తి వచ్చింది కాబట్టి దాన్ని అన్ని రకాల ఏర్పాట్లు ముందస్తుగానే చేసినాం. కొంత రైస్ మిల్ల పరంగా ఇబ్బంది ఉండే. సిద్దిపేట జిల్లాలో 101 రైస్ మిల్లలతో ఇప్పటికే ఒక ప్రక్రియ అగ్రిమెంట్ ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి బిజినెస్ డీల్ ఉందో దాని ప్రకారం కూడా ప్రభుత్వం వాళ్ళతో సెటిల్ చేసుకోండి. మిగతా 22 మంది డిఫాల్టర్స్ ప్రభుత్వము రైతుల దగ్గర కొన్న ధాన్యాన్ని మిల్లర్ల దగ్గర పెడితే ఆ మిల్లర్లు ఆ సంబంధిత డబ్బు ఇప్పటి వరకు కట్టని వాళ్ళు ఉన్నారు. ఇట్లా రాష్ట్రం మొత్తం 20,000 కోట్లు ఉన్నాయి. అందులో సిద్దిపేటకు సంబంధించిన జిల్లాలో 20 మంది ఉన్నారు. నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా, వెంటనే ప్రభుత్వంతో ఆ బకాయిలను చెల్లించి మీరు కూడా ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్లో పాల్గొమని చెప్పి కోరుతాను. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడైనా ఈ డిఫాల్టర్స్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్కి అద్దం వచ్చినా, ఇబ్బంది కలిగించినా తగిన చర్యలు ఉంటాయి, జాగ్రత్త. ఇది రైతాంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమం. మీరు ఉల్టా రైతుల ధాన్యాన్ని దగ్గర పెట్టుకొని ప్రభుత్వానికి డబ్బు కట్టక డిఫాల్టర్లు మంచి ట్రేడర్గా ప్రభుత్వంతో లావాదేవీ డబ్బు కట్టి వ్యాపారం చేసి వాళ్లకు రైతుల ధాన్యం కొట్టేటోళ్లను కొనుగోలు చేసేటోళ్ళని అడ్డం పడుతూ ఉన్నారు. అటువంటిది ఉంటే చట్టరీత్యా చర్యలు తీసుకోబడితే జాగ్రత్త అని చెప్తాను. అనంతరం దుద్దెడ గ్రామంలో జరుగుతున్న కుటుంబ సమగ్ర సర్వేను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఎన్యూమరేటర్లకు గ్రామస్తులు సహకరించి కుటుంబ సభ్యుల వివరాలు తెలపాలన్నారు. కులగణను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గ్రామంలోని పంజాల కవిత మహేందర్ ఇంటికి వెళ్లి ఎన్యూమరేటర్ భారతితో కలిసి మంత్రి ప్రత్యేకంగా కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్యూమరేటర్లు కుటుంబాల వద్దకు వెళ్లినప్పుడు ప్రజలతో మర్యాదపూర్వకంగా మాట్లాడి వివరాలు సేకరించాలన్నారు. కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. 35% పైన సర్వే జరిగింది. మిగతా సర్వే కూడా అధికారులు, గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ సహకరిస్తూ ఉన్నారు. కొంత కావాల్సుకొని మధ్యలో కొన్ని రాజకీయ పార్టీలు దీని మీద అనవసరమైనటువంటి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇప్పుడే పంజాల కవిత దుద్దెడ గ్రామంలో వాళ్ళ ఇంటికి వచ్చినాం. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఇప్పుడే చెప్తున్నారు, ఎక్కడ కూడా ఇబ్బందికర ప్రశ్నలు లేవు. దయచేసి సమాజం గమనించాలి. మేము బ్యాంక్ అకౌంట్ అడగటంలే, ఏ ల్యాండ్ డాక్యుమెంట్ ఇవ్వమని అడుగుతాంలే. మీరు కులం చెప్పదలుచుకోకపోతే కూడా కులం 999 ఆప్షన్ కింద ఉన్నాం. ఇన్ని రకాలుగా ఇచ్చి సమాచారం తీసుకున్నట్టయితే ఈ తెలంగాణలో ఒక కొత్త ప్రణాళికతోటి, ప్రజాపాలనతోటి అందరికీ న్యాయం చేయాలనే ఆలోచనతోటి దేశానికే దిక్సూచిగా జరిగే ఈ సర్వే లోపల అందరూ స్వచ్ఛందంగా పాల్గొనండి. ఎవరైనా మీ ఇంటికి ఎమ్యూనిటీ రాకపోతే పిలుచుకొని మీ వివరాలు అందించండి. అదే సందర్భంలో ఏ ఒక్క ఎమ్యూనరేటర్ కూడా ఏ ఒక్క గృహం వాళ్ళతోటి ఇబ్బందికరంగా వ్యవహరించద్దని వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మీరు అనవసరంగా ఎవరితోటైనా ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితి వస్తే పై అధికారి దృష్టికి తీసుకెళ్ళండి తప్ప మీడియా ఇతరత్రకు పోవద్దని కోరుతా ఉన్నాం.